జై శ్రీరామ్, శ్రీమాత్రేన్ మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్సుమాంజల్లు. 2026 ఆంగ్ల సంవత్సరానికి సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేశంలో ప్రజల జీవన విధానాల్లో మంచి ఆరోగ్యకరమైన మార్పులు వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సక్రమంగా పనిచేసి ప్రజల మౌలిక వసతుల మెరుగులో కానీ ఇతరత్ర ఆరోగ్య విధానాల్లో కానీ మంచి మార్పులు తీసుకురావాలని, ప్రజల జీవన వైవిధ్యంలో మొత్తం మానవాళి మంచి విధానంలో ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాగే మనల్ని రక్షించే పంచభూతాలు ప్రకృతిని సంరక్షించుకుంటూ మన ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరుచుకుంటూ ముందడుగు వేయాలని ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇంకా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎల్పిజి సిలిండర్ మీద, కమర్షియల్ సిలిండర్ మీద 19 కేజీల సిలిండర్ మీద 111 రూపాయలు పెంచుతున్నట్టు. సరే, అది ఎంతవరకు అంటే ఈ ప్రభుత్వాలు ఏం తీసుకున్నా ప్రజలకి మౌలిక వసతులు సదుపాయాలకి ఇతరత్ర రక్షణ వ్యవస్థకి మంచి విధానాలకు వాడతారు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇది ధరల మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకా పొగాకు ఉత్పత్తుల్ని వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సిగరెట్ల మీద ఫిబ్రవరి 1 నుంచి 40% జీఎస్టీ, సిగరెట్లు పాన్ మసాలా ఉత్పత్తుల మీద, బీడీల మీద 18% జీఎస్టీ విధించాలని నిర్ణయం తీసుకోవడం చూడడానికి బాగానే ఉంటుంది. ఎందుకంటే ధర పెంచితే వినియోగం తగ్గుతుందన్నది అర్థశాస్త్రంలో ఉంటుంది, కానీ సామాజికంగా గ్రౌండ్ లెవెల్లో జరగదు. దీని ప్రత్యామ్నాయం వైపు వెళ్ళిపోతారు ప్రజలు. ఆలోచించాల్సింది ఏంటంటే, మద్యం ధరలు పెంచేస్తే మద్యపానం వినియోగం తగ్గుతుంది అనుకుంటే సారా రక్కసి జనాల్ని ముంచేసింది. ఎంతోమంది రోగాల పాలైపోయారు. అలాగే ఇప్పటికే ఈ దేశంలో విదేశీ సిగరెట్లు ఇంకా అనేక రకాలు ప్రత్యామ్నాయాలు వస్తాయి. సిగరెట్ కాదు, సిగరెట్కి మద్యానికి ప్రతిగా గంజాయి కానీ లేకపోతే ఇతరత్ర డ్రగ్స్ కానీ ఇంకా ఎన్నో రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయో కూడా లెక్కలు తేలవు. ఇవి స్మగ్లింగ్ పెరుగుతుంది. ధర పెంచితే ఈ వస్తువు ఇప్పుడు బంగారం ధర పెరుగుతోంది అంటే ఆందోళన ఏంటంటే స్మగ్లింగ్ పెరుగుతుంది. మనం పట్టుకోగలిగింది ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం, ఈ తరహా యంత్రాంగంతో స్మగ్లింగ్లో 10% మాత్రమే మనం పట్టుకోగలం, కానీ మిగిలిన 90% యథేచ్ఛగా జనాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రభుత్వ ఆదాయం పోతుంది, ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. కాబట్టి సిగరెట్ల మీద జిఎస్టీ పెంచితే పొగాకు వినియోగం తగ్గుతుంది అనుకోవడం అన్నది ఆచరణలో సాధ్యం కాని విషయం. ఈ విషయంలో ఆర్థికవేత్తలు కాదు, సామాజికవేత్తలు కూడా ఆలోచించి ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందనడం అన్నది ఆర్థిక శాస్త్రంలో ఉంటుంది, కానీ సామాజికంగా జరిగే పని కాదు. దీని మీద ప్రభుత్వం కూలంకషంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. పొగాకు వినియోగాన్ని ఉత్పత్తి తగ్గించాలంటే అనేక రకాలైన చర్యలు తీసుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, కానీ ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందనుకోవడం చాలా భ్రమ. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలి. ఇతరత్ర క్రైమ్, ఇప్పుడు సిగరెట్టు, మద్యం అన్నది సమాజంలో పాతుకుపోయిన ఓ రుగ్మత. దీన్ని నివారించలేము. పూర్వం గ్రామంలో 1% మద్యపాన ప్రియులు ఉంటే, వ్యసనపరులు ఉంటే, ఈరోజు దాన్ని 40%, 50%కి వెళ్ళిపోయిన సంగతి మనకు తెలిసిందే. యథార్థం ఇది, దాచేది కాదు. కాబట్టి ఈ దశలో ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు చేసి మనం ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందనుకోవడం, ఇది పొగాకు ప్రత్యామ్నాయాలు లేకపోతే స్మగ్లింగు, ఇటు ప్రభుత్వ ఆదాయం పోతుంది, ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు, ప్రజల ఆరోగ్యం మీద కూడా ఇది పెద్ద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజారంజక నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు. ప్రజల మధ్య సామరస్యాలు పెరగాలి, కులాల మధ్య మతాల మధ్య సామరస్యం పెరిగి ఆరోగ్యకరమైన వాతావరణంలో రాజకీయాలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. దూషణ భూషణతో కూడిన రాజకీయాలు, ఇంకా భాషా ప్రయోగంలో
చాలా నిబద్ధత కలిగి ప్రతి ఒక్కళ్ళు ఇందులో ప్రభుత్వాలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, వ్యక్తులు భాగస్వామ్యమై మంచి భాష మన జీవన విధానంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.